హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజు అయితే మనం కందిపప్పు టమోటో కర్రీ అయితే తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. రండి లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. అందరూ ఇష్టపడే కందిపప్పు టమోటా. హాయ్ అండి, నేను మీ రజనీని. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం కందిపప్పు టమాటా అయితే వండుకుందాం. వాటర్ పోసుకుని 4 సార్లు వాష్ చేసుకోండి. ఇలా నీట్గా వాష్ చేసుకోండి 4 సార్లు. మనం తయారు చేసుకున్న పప్పు అండి ఇది. అక్కడక్కడ తొక్కలు అయితే ఉంటుంది. తొక్కలు పీచు పదార్థం, హెల్త్కి అయితే చాలా మంచిదండి. పప్పుకి సరిపడగా టమోటాలు అయితే తీసుకోండి. ఇలా మనకు కావాల్సిన టమోటాలు, కావాల్సిన పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా కట్ చేసేసుకుందాం. ప్రతి కాయ కూడా ఇలా అయితే కట్ చేసుకోండి. టమాటా పప్పు అంటే చాలా ఇష్టం అండి ప్రతి ఒక్కరికి కూడా. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ టమాటా పప్పు నిలవ కూడా ఉంటుంది. బోన్స్ కూడా గట్టిగా ఉంటాయి. నీట్గా 4 సార్లు వాష్ చేసిన తర్వాతే ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా పప్పులో అయితే వేసేసుకోండి. చూడండి, టమాటాలన్నీ కూడా కట్ చేసేసుకుందాం. టమాటా ఓన్లీ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ప్రతి కాయ కూడా ఇలా కట్ చేసేసుకుందాం. నాలుగు సార్లు అయితే వాష్ చేసుకుని ఇలా అయితే టమాటాలన్నీ కూడా కట్ చేసుకోండి. ఇలా టమాటో పీసెస్ అన్నీ కూడా కట్ చేసేసుకోండి. ఇలా టమాటో పీసెస్ అన్నీ కూడా వేసేసుకోండి. తగినంత కల్లుప్పు వేసుకోండి. తగినంత కారం వేసుకుందాం. నేను 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నా. 1 స్పూన్ పసుపు. ఇలా కుక్కర్ అయితే తీసుకోండి. మనం అన్నీ కట్ చేసినవి పప్పులు అన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకోండి. ఒక వంతు పప్పుకి 4 వంతులు వాటర్ అయితే యాడ్ చేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 4 విజిల్స్ అయితే రానివ్వండి. ఈ లోపల మనం పోపు కన్నీ అమర్చుకుందాం. ఇలా వెల్లుల్లి అయితే తీసుకుని బాగా దంచుకోండి. ఇలా అయితే దంచుకోండి బాగా మెత్తగా. ఎక్కడ ఒకటి కూడా ఉండకూడదు. ఇలా 4 ఎండుమిర్చి అయితే తీసుకోండి. ఇవి కూడా ఇందులో వేసుకుని బాగా దంచండి. ఇలా అయితే దంచుకోండి. చూడండి, ఇలా అయితే ఇలా గుప్పెడి కరివేపాకు అయితే తీసుకుని ఇలా అయితే వేసుకుని బాగా దంచండి. పిల్లలు చాలామంది తీసి పాడేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా తీసి పాడేస్తూ ఉంటారు. ఇలా అయితే తయారు చేసుకోండి. కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది. ఒక్కటి కూడా తీయడానికి అయితే అవదు. బాగా ఇష్టంగా తింటారు. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత చూడండి, నలిగింది లేనిది చూడండి, కచ్చా పచ్చ నలిగితే చాలు. ఇందులో ఒక్కటి కూడా తీయడానికి అయితే అవదు. మొత్తం తినేస్తారు. కచ్చా పచ్చ నలిగిన తర్వాత కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం పప్పులో వేసాము, పోపులో కూడా వేసుకుంటాం కదండి, రెండోసారి ఇలా అయితే వేసుకోండి. కొద్దిగా సాల్టు రుచికి, కొంచెం కారం. ఇలా అయితే మొత్తం దంచుకుందాం. చూడండి మెత్తగా అయితే నలిగిపోయింది.
చూడండి ఇలా అయితే తయారు చేసుకోండి. పప్పు టమాటా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలా కొంచెం మ్యాష్ చేసుకోండి. చూడండి ఇలా కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఇలా అయితే తయారు చేసుకోండి. ఇలా బాగా మనం ఎప్పుడైతే మెదుపుకుంటామో అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుందండి. టమాటా పీసెస్ అన్నీ కూడా మిక్స్ అవుతాయి, పచ్చిమిర్చి అన్నీ కూడా. ఇలా అయితే చిన్న బాండిల్ పెట్టుకోండి. కావలసినంత నెయ్యి అయితే వేసుకోండి. బాగా కరిగించుకుందాం. ఇలా కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. మనం దంచి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాం. కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోండి. చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు స్టవ్ అవుట్ ఆఫ్ చేసుకుని మనం వేయించుకున్నదంతా కూడా ఇందులో పోతే వేసేసుకోండి. బాగా మిక్స్ చేద్దాం. పిల్లలు వేరి పాడేయకుండా ఉంటుందండి. ఇలా అయితే తయారు చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా తీయటానికి అయితే ఉండదు, ప్రతి ఒక్కటి తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చూసేద్దాం. సూపర్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఇలా ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఇలా కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత అయితే తెలియజేసుకోండి. ఇలా మొత్తం కాల్చేసుకోండి. చూడండి చపాతీలన్నీ కాల్చుకున్నాం కదా, టమాటా పప్పు తయారు చేసుకున్నాము. ఇలా అయితే కర్రీ అయితే వేసుకుందాం. చూడండి టమాటా పప్పు జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. చూడండి ఇలా నేను ఈ చపాతీ పిండి అయితే 1 బౌలు, గోధుమ పిండి 1 బౌలు, చూడండి జొన్న పిండి ఇలా అయితే తయారు చేసుకున్నాను. చాలా మెత్తగా చూడండి పొరల కింద చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా చక్కగా వచ్చినాయి. టేస్ట్ అయితే చూసేద్దాం.
టేస్ట్ అయితే చాలా సూపర్ అండి. మీరు కూడా వీటిని ఇలా అయితే తయారు చేసుకోండి, చాలా బాగున్నాయి. చూడండి ఇలా పొరలు పొరల కింద ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. చాలా బాగుంటాయండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఇలా అయితే తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.